హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా గార్డెన్లో పూల చెట్లన్నీ కట్ చేస్తున్నానండి. చూడండి, పూలు అయితే ఎంత ముద్దుగా పూస్తున్నాయో. అసలు పూల చెట్లు కట్ చేయాలంటే మనసు ఒప్పట్లేదండి. కాకపోతే చెట్లకంతా పురుగు పట్టింది. చీమలు, చిన్న చీమలన్నీ తెల్లగా అయిపోయినాయండి చెట్లన్నీ. అలాగే దోమలు కూడా ఉన్నాయి. అన్ని చెట్లు ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒకప్పుడైతే దేవుడికి పెట్టడానికి పూలు అయితే ఒక్క చెట్టు కూడా లేదండి. అసలు మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళకు బర్రెలు ఉండేదండి. ఇప్పుడు పూల చెట్లు పెట్టిన ప్లేస్లో గడ్డివాము ఉండేది. ఇప్పుడు చూడండి ఎన్ని చెట్లు పెంచుకున్నానో ఇష్టం కొద్దీ. అసలు కట్ చేయడానికి మనసే రావట్లేదండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ బతుకమ్మ పండుగ వరకు పూలు పూస్తాయి, మంచి ఎగురొచ్చి. నాకైతే బతుకమ్మ పండుగకు బయటికి పోనవసరం లేదు, ఇంట్లోనే పూలు పూస్తాయి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఈ విధంగా చెట్లన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చెట్లు అన్నీ కట్ చేశాను. ఇదైతే తంగేడు చెట్టు అండి. గులాబీ చెట్లు, మల్లె చెట్లు ఇవన్నీ కట్ చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.